సహాయం చేయండి. అందరూ మోకరించి ప్రార్థించారు. అందరూ మోకరించి ప్రార్థించారు. అందరూ మోకరించి ప్రార్థించారు. అందరూ మోకాళ్ళ మీదకి వచ్చారు. అందరూ నిలువు మోకాళ్ళ అందరు నిలువు మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయండి. సాధ్యమైతే ప్రార్థన అలా చేయడానికి ప్రయత్నం చేయండి. అందరూ కూడా నోరు తెరిచి అడుగుతారా? నోరు తెరిచి అడుగుతారు. మౌనంగా ఉండద్దు. ఇది ప్రార్థనా సమయం. నీ అక్కడ అవసరం తీర్చే దేవుడు ఎదుట, నీ సమస్యలు, నీ బాధలు, నీ కష్టాలు తొలగించే దేవుడు. అడిగి చూడు, ఒకసారి అడిగి చూడు. ప్రభా, ఈ వారం నేను అద్భుతం చూడాలా? ప్రభా, ఈ సంవత్సరం నేను అద్భుతం చూడాలా? ఈ నెల నేను అద్భుతం చూడాలా? ఇలా ఒకటి దేవుని దగ్గర ఒక నిర్ణయం తీసుకో. ప్రభా, నా సమస్యకు పరిష్కారం దొరకాల, నా వ్యక్తిగత జీవితంలో సమాధానం కలిగి ఉండి నేను పరిశుద్ధత కలిగి ఉండాలా? నిజంగా ప్రభువా, నేను మార్చబడిన వ్యక్తిగా ఉండాలా? నీ సహవాసంలో నడిచి అనుభవం నడిచేయాలా? నిజంగా ఇంతవరకు లోకస్తుల సహవాసం చేశాను, లోక సంబంధులతో సహవాసం చేశాను, లోకస్తులు చెప్పిన విధంగా నడిచాను, లోకస్తుల మాదిరిగా బ్రతికాను. అలా వద్దయ్యా, అలా బ్రతకడానికి వీలు లేకుండా నీ మార్గంలో నన్ను నడిపించు. నా చేయి పట్టుకో ప్రభువా, నన్ను నడిపించు ప్రభువా. అడుగుతావా? అడుగుతావా? ఈరోజు ప్రభుని అడుగుతావా? ప్రార్థన చేస్తా. అందరూ కూడా నోరు తెరిచారు. ఈరోజు ఒక ప్రత్యేకమైన ప్రార్థనా సమయం. ప్రత్యేకమైనటువంటి ప్రార్థనా సమయం. ప్రత్యేకమైన ప్రార్థనా సమయంలో సమయం వ్యర్థం చేసుకోవద్దు. నీ జీవితం ఈరోజు ఎక్కువ మాటలు ప్రకటించబడలేదు, కొద్ది మాటలే. ఒకటి, నువ్వు సమాధానం కలిగి ఉండాలి. ఎవరెవరితో నువ్వు సమాధానం లేకుండా చేసినాడు అపవాది. ప్రభువా, అపవాది చెరలోనికి వెళ్ళాను, అపవాది చెరలోనే ఉన్నాను, నేను నన్ను విడిపించు. నేను వారితో మాట్లాడకూడదు, వీరితో మాట్లాడకూడదని అపవాది నాకు ఒక కట్టుబాట్లు చేసేసాడు. అయితే నువ్వైతే ప్రభువా అందరితో సమాధానం కలిగి ఉన్నావు, కానీ నీ మాటను నేను చూస్తే నిజంగా నాకు అది లేదు. మరి ఏమన్నాను? కానీ ఏమన్నా మా మీద ఎన్నైనా ప్రయత్నం చేయని, కానీ దేవుని పిల్లలుగా మేము సమాధానం కలిగి ఉండడానికి మీరు ఎన్నిక చేశారు, ఆ మాట రాయించారు. నీ మాట మా జీవితంలో జరగాలయ్యా. ఆ సమాధానం కలిగి ఉండడానికి మేము ప్రయత్నం చేయమన్నావు. ఈరోజే మొదలు పెడతాం, ప్రయత్నం చేస్తాం. మాకు ఎదురొచ్చిన ప్రతి ఒక్కరితో మేము మాట్లాడతాం. మేము కలిసి ఉన్న దగ్గర ప్రతి ఒక్కరితో మేము సమాధానం కూడా ప్రయత్నం చేస్తాం. మా కుటుంబ సభ్యులు ఎందరూ ఉన్నారు, వారందరితో సమాధానం కూడా ప్రయత్నం చేస్తాం. అడుగుతావా? ఈరోజు నిర్ణయం తీసుకుంటాం. ఇలా అడుగుతావా? మా వ్యాపారంలో అందరితో సమాధానంగా ఉంటాను, మా ఉద్యోగస్తులతో అందరితో సమాధానంగా ఉంటాను, మా కుటుంబ సభ్యులు అందరితో సమాధానంగా ఉంటాను, మా రక్త సంబంధికులు, మా బంధుమిత్రులతో అందరితో నేను సమాధానంగా ఉంటాను. ప్రయత్నం చేస్తాను, ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నా ప్రభు సమాధానానికి కర్త. కాబట్టి ఆ కర్త అయిన దేవుని నేను కలిగి ఉన్న తర్వాత నా ప్రభువే సమాధానం ఇచ్చేవాడు. కాబట్టి ఎవరెవరితో మధ్యలో మాకు సమాధానం లేకుండా ఉందో వారి మధ్యలో సమాధానాన్ని ఇస్తాను. ఆయన అపవాది వచ్చాడు, అపవాది విడగొట్టేశాడు సమాధానం లేక. అయితే నా ప్రభు కలపడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభువా, నీ ప్రేమ కలిగి, నీ సమాధానం కలిగి నేను ఉండే ప్రయత్నం చేస్తాను. ప్రయత్నం చేయమని నేను చేస్తాను. ఆ మనసు నాకు ఇయ్యా. పరిశుద్ధత రెండవది, పరిశుద్ధత కలిగి ఉండే ప్రయత్నం చేస్తాను. నిజంగా అయ్యా, నా చూపుల విషయంలో పరిశుద్ధత లేకుండా, నా తలంపుల విషయంలో పరిశుద్ధత లేకుండా, నా ఆలోచన విధానంలో పరిశుద్ధత లేకుండా, నా అడుగుల విషయంలో పరిశుద్ధత లేకుండా, నా చేతుల విషయంలో పరిశుద్ధత లేకుండా బ్రతికానయ్యా. అయ్యా, అడుగుతావా? నాన్న, నిజంగా పరిశుద్ధత లోపించింది అయ్యా. నిజంగా పరిశుద్ధత ఉంటే నేను చూసే ధన్యత ఉంది కదా ప్రభు. పరిశుద్ధత లేకుండా ఎవరినో ప్రభుని చూడడు. నిజంగా ప్రభు నాయన యేసు రక్తం ద్వారా పరిశుద్ధపరచు. ఈరోజు అడుగుతావా? ఇలా అడుగుతావా? దేవుని అడిగి నేను ప్రార్థన చేయబోతున్నాను.
ప్రార్థన చేయబోతున్నాను. ఈరోజు దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు నీ జీవితంలో, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు నీ జీవితంలో. ఈరోజు పాపిగా ఉన్న నిన్ను పరిశుద్ధతలోనికి నడిపించాడు, రక్షణలోనికి నడిపించాడు, నీకు సహాయం చేశాడు, మేలు చేశాడు. మేలు చేసిన దేవుని ఎదుట నేను ఉన్నావు. అయితే నువ్వు చేయవలసింది కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభువా నీకు వందనాలయ్యా అని చెప్పాలి. రక్షించబడిన నీవు ప్రభు మార్గంలోనికి వచ్చి ప్రభు సహవాసంలోనికి వచ్చిన నీవు ప్రభు ఎంత గొప్పవాడివయ్యా, ఎంత అద్భుతాలు చేసేవాడివయ్యా. పుట్టినది మొదలుకొని కుంటివాడిగా బ్రతుకుతున్న వ్యక్తి జీవితంలో తండ్రి సంతోషాన్ని నింపావు. లేచి గంతులు వేస్తూ నడుస్తూ దేవుని మందిరంలోనికి వెళ్ళిపోయాడు. అయా భిక్షం కోసం కూర్చున్న వ్యక్తి ప్రభును స్తుతించాడు, ప్రభును కనపరిచాడు. అంటే తన నడక మారిపోయింది, తన విధానం మారిపోయింది, తన ఇప్పుడు అడుక్కునే విధానం మారిపోయింది. ఇప్పుడు ప్రభుని స్తుతించే విధానంలోనికి వచ్చేసాడు. పిల్లారా, పేతురు యోహాను దేవుడు సాధనంగా వాడుకున్నాడు. అయితే ఇప్పుడు ఎవరిని స్తుతిస్తున్నాడయా అంటే పుట్టిన మొదలుకున్న వ్యక్తి, పుట్టివాడైన వ్యక్తి ప్రభుని స్తుతిస్తున్నాడు దేవుని మందిరంలో చేరి. ఈరోజు నీ స్థితి కుంటుతూ నడుస్తున్నప్పుడు నీ స్థితిని మార్చేశాడేమో దేవుడు. అవమానకరమైన పరిస్థితుల్లో, అవహేళనకరమైన పరిస్థితులలో ఉన్న నీ జీవితాన్ని ప్రభు మార్చేశాడు. మార్చివేసి దేవుడు నిన్ను తన రక్తంతో కడిగి తన బిడ్డగా మార్చు. ఆ ప్రభుని నువ్వు స్తుతించాలి. దేవుని మందిరంలో చేర్చుకుని ఆ ప్రభుని నువ్వు గణపరచాలి. ఆ సహవాసంలోని ప్రభు తీసుకొచ్చాను నిన్ను. ఆ సహవాసంలో, ప్రభు సహవాసంలో నీవు ఇప్పుడు ఏం చేయాలంటే ప్రభువానికి వందనాలయ్యా, ప్రభువానికి స్తోత్రాలయ్యా, లోకం నుండి నన్ను వేరు చేసావు, నీ సహవాసంలోనికి నడిపించావు, నీకు వందనాలయ్యా, ఇటు ధన్యత నాకు ఇచ్చినావు ప్రభువా అని ప్రభుని స్తుతించే ప్రయత్నం చేయండి. ప్రభుని ఆరాధించండి. ప్రభుని ఆరాధించిన అందరూ మీ హృదయంలో మనసులో ఆరాధించడం, ఒకరి దగ్గరగా ఆరాధించండి. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం.
నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఊపిరి ఆగే వరకు నీతోనే జీవిస్తా. ఏ దారిలో నడిపినా నీ వెంటే నడుచుతా. నా ఊపిరి ఆగే వరకు నీతోనే జీవిస్తా. ఏ దారిలో నడిపినా నీ వెంటే నడుచుతా. విశ్వానికే కదా నీవే నా గమ్యము. నీ బాటలో నడుచుతా నాకెంతో ఇష్టము. విశ్వానికే కదా నీవే నా గమ్యము. నీ బాటలో నడుచుతా నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండాలేనయ్యా. నే బ్రతకాలేనయ్యా. నేనుండాలేనయ్యా. నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. దయగలిగిన తండ్రి, ప్రేమ నమ్మకముల దేవా, యేసుక్రీస్తు ప్రభువా నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములైనా. అవును ప్రభువా, మూడు బారిన నా జీవితాన్ని, ఒంటరిగా ఉన్న నా బ్రతుకును ప్రభువా నేను తండ్రి అయ్యా చేరదీసి నేను తండ్రి రక్షించుకునే విధానాన్ని బట్టి మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములైనా. దేనికి పనికిరాని నన్ను పనికొచ్చే పాత్రగా మార్చుకొని నీ సన్నిధిలో ప్రభు నిన్ను ఆరాధించి ఈ గొప్ప భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములనైనా. ఎంత ప్రేమ చూపించావయ్యా నా పట్ల, నా సంఘం పట్ల ఎంత కృప చూపించావు దేవా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములనైనా. అవును ప్రభు, నా కుటుంబానంతా కూడా మీరు రక్షించినందుకు నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములనైనా. విగ్రహారాధన చేసే మమ్మల్ని ప్రభు ప్రతి ఒక్కరిని మీరు దర్శించి నేను తండ్రి అయ్యా నిన్ను నన్ను తండ్రి పరిశుద్ధుడైన దేవుడిని నిన్ను ఆరాధించే భాగ్యాన్ని నాకును మాకును ఇచ్చినందుకు నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములనైనా. ఓ గొప్ప దేవ, రాజుల రాజా నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములనైనా. ఇంత అద్భుతాలు, ఇన్ని ఆశ్చర్య కార్యాలు నా పట్ల, నా సంఘం పట్ల చేసిన నీకు ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను దేవా. నా హృదయం నుంచి వచ్చే కొద్ది స్తుతి ఆరాధన నా యేసయ్య అతి పరిశుద్ధమైన బంగారు పాదములకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువుని ఆరాధించండి. ప్రభువుని ఆరాధించండి పిల్లలు, రక్షించబడిన బిడ్డలు. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మా దేవా నీకే స్తోత్రములు, వందనములు తండ్రి. ప్రభువా, పోయిన ప్రభుదినం నుండి ఈ ప్రభుదినం వరకు తండ్రి మమ్మల్ని ఎంతగానో కాపాడి తండ్రి నీ ఘనత మహిమతో తండ్రి మమ్మల్ని స్వస్థపరిచినటువంటి మా గొప్ప దేవా నీకే స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభువా, ఈ ఉదయకాల సమయం నుండి తండ్రి ఈ మధ్యాహ్న వేళ సమయం వరకు తండ్రి నీవే మాకు తోడుగా ఉండి మా మధ్య తండ్రి నీవు నిలిచి ఉండి తండ్రి మాకు మంచి ఆలోచన వచ్చినట్లుగా తండ్రి సహాయం చేసినటువంటి మా గొప్ప దేవా నీకే వందనములు, స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల రాజా నీకే స్తోత్రములు తండ్రి. ప్రభువా, ఈ కృతజ్ఞతాస్తుతులతో తండ్రి మమ్మల్ని తండ్రి ఎంతగానో ఆరాధించి నీ కృపను తండ్రి నీ యొక్క దయగలిగిన పాదాలు తండ్రి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. యేసయ్యా నీకే స్తోత్రం తండ్రి, నీకే వందనం. ప్రభువా, నీ యొక్క నామం బట్టి నీ యొక్క ప్రతి బిడ్డకు తండ్రి ప్రార్థన వచ్చినట్లుగా సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామం బట్టి స్తుతించి ఆరాధించి బతిమాలుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. మహాపరిశుద్ధుడైన ప్రభువా నీకు స్తోత్రాలు, వందనాలు. నిన్ను స్తుతిస్తున్నాను, కనపరుస్తున్నాను, మహిమపరుస్తున్నాను, ఆరాధిస్తున్నాను. ఆరాధనకు యోగ్యుడని యేసయ్య నిన్న నేడు ఏకరీతి ఉన్నవాడు వాసుడైన మానదేవుని స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. గొప్ప దేవుడిగా మా మధ్యలో ఉండి మాతో పాటు మీరు ఉండి మీ సహవాసంలో నడిపించినందుకు నీకు వందనాలు. కుమారుడైన క్రీస్తును ప్రభు ముందు పెట్టుకోమని నిజంగా తండ్రి నైనా మేమైతే ప్రభు ఆయన దగ్గరికి వెళ్ళలేక తండ్రి నైనా ఆయన యొక్క సమీపం దూరంగా ఉండిపోయినాం తండ్రి. అయితే పాపం అనేది మమ్మల్ని ఆవరించడం ద్వారా తండ్రి సమీపంగా వెళ్ళలేకపోయినప్పుడు తండ్రి నీ ప్రియ కుమారుడు ఈ లోకానికి వచ్చి తండ్రి తన విలువైన రక్తాన్ని చిందించి మాకు రక్షణ ఏర్పాటు చేసి మమ్మల్ని ముద్దు పెట్టుకొని మమ్మల్ని హక్కును చేర్చుకొని మమ్మల్ని బలపరిచి భద్రపరిచి తండ్రి నైనా తన సహవాసములను మమ్మల్ని నడిపించి
నిత్యత్వంలోనికి మార్గాన్ని చూపించినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞత, స్తుతులయ్యా. మీ ప్రియకుమారుని లోకానికి పంపించినందుకు నీకు వందనాలయ్యా. ఆ రక్షణ భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా. స్తోత్రాలు తండ్రి, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ ఉదయకాల సమయంలో స్తుతించి గణపరిచి మహిమపరచని ఆరాధించే భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు తండ్రి. అయ్యా నిజంగా దేనికి పనికిరాని మమ్మల్ని ఎన్నికలేని మమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నందుకు నీకు స్తోత్రాలయ్యా. చిన్న మందిగా కూర్చుకోవడానికి ఇక్కడ ప్రభు చిన్న ప్రాంతంలో ప్రభు ఒక గృహాన్ని కూడా మీరు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు వందనాలయ్యా తండ్రి. ఆ ప్రాంతాన్ని కూడా మీరందరూ నడిపించినందుకు నీకు స్తోత్రాలయ్యా. అయ్యా నీ అద్భుతాలు, నీ ఆశ్చర్యకరణ తిరిగిస్తున్నానయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నిజంగా దేనికి పనికిరాని నిజంగా నేను మొరపెడితే ఇలా జరుగుతున్నాయంటే ఆశ్చర్యం వేస్తా ఉంది. నాలో మీరు ఉన్నందుకు నీకు స్తోత్రాలు, నాతో మీరు ఉన్నందుకు నీకు స్తోత్రాలయ్యా. నీ ద్వారా కార్యము జరిగిస్తున్నందుకు నీకు వందనాలయ్యా. నీ ప్రియకుమారుడిగా ప్రభా ఆయన బిడ్డగా మీ బిడ్డగా మార్చుకున్నందుకు నీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. అంగీకరిస్తే అయ్యా నీ కుమారుడయ్య భాగ్యాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రాలయ్యా. నీ రక్తం వేసి కడిగి దేహముల పరిశుద్ధపరిచి నీ సొత్తుగా మార్చుకొని నీ నిత్యత్వంలోని నీ వెలుగులోనికి నడిపించినందుకు నీకు స్తోత్రాల తండ్రి. లోకం నుండి సపరేట్ చేయబడిన వ్యక్తులుగా మార్చినందుకు నీకు స్తోత్రాల తండ్రి. పేతురు, యోహానులాగా మంచి సేవ, మంచి పరిచర్య చేయడానికి ప్రభా మీరు కృప ద్వారాలు తెరవండి. అపోస్తలుల పౌలు మాదిరిగా కృప ద్వారా తెరవండి. స్తోత్రాలయ్యా. ఇప్పటికీ ఆ మార్గంలోనికి నడిపించినందుకు నీకు స్తోత్రాలు, ఆ పరిచర్య ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆయన పౌలు దేరాలు గుట్టుకుంటూ సేవ చేసినట్టుగా తండ్రి కూడా ప్రభా నాకు ఈ పరిచర్యలో కూడా సొంతగా పని చేసుకుంటూ సేవ చేసే భాగ్యాన్ని ఇచ్చి ఇప్పుడు స్థిరపరిచి ఆత్మ ముందుకు నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు తండ్రి. వందనాలయ్యా. ప్రభా నాయన ప్రకాశం జిల్లా ప్రాంతంలో ప్రభా నేను మందిరానికి స్థలం కావాలని ఎన్నోసార్లు అడిగినప్పుడు తండ్రి నేను మీరు స్థలాన్ని నిన్న దినాన ప్రభా ఏర్పాటు చేసి 4 సెంట్లు ప్రభా నాయన చుట్టూ బండల బాధడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలయ్యా. మొత్తం 7 ప్రాంతాలలో మందిరాలు ఏర్పాటు అవ్వాలని ప్రార్థన చేస్తా ఉన్నాం. మొదటిగా యాలూరు ప్రాంతం తండ్రి నాయన, రెండవది ప్రకాశం జిల్లా ప్రాంతంలో తండ్రి 2 ప్రాంతాల్లో మీరు స్థలాలను ప్రభా మీరు సిద్ధపరిచినందుకు నీకు స్తోత్రాలు, వందనాలు. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇక్కడ కూడా ప్రభా యాలూరు ప్రాంతంలో కూడా తొందరగా ఆ స్థలాన్ని చూపించి మందిరంలో ప్రభా నాయన ఆరాధించే భాగ్యాన్ని త్వరగా మీరు ప్రభా మీ ప్రణాళికలు ఏర్పాటు చేసినందుకు నీకు స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాం. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇంత దయగల దేవునికి, ఇంత అద్భుతాలు చేసే దేవునికి ప్రభా మరణిస్తాడు డాక్టర్లు తీసుకువెళ్ళిపోయినందుకు వారిని సైతం ప్రభా మీరు బ్రతికించిన దేవుడు తండ్రి. ప్రార్థన చేసి వచ్చినప్పుడు అనేక రోగులు స్వస్థపరిచావు, అనేక కుటుంబాలను ప్రభా శీఘ్ర బంధించబడిన వారిని స్వస్థపరిచావు, చనిపోయిన వారిని లేపుతా అన్నావు. నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఆ కార్యాలు కూడా ఉన్నాయి, అవి కూడా త్వరపెట్టి నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలయ్యా. నీ ప్రణాళికలు అన్ని సిద్ధపరిచినందుకు నీకు స్తోత్రాలయ్యా. దేనిక పనికిరాని నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలయ్యా. ఈ ప్రాంతంలో ప్రభా ఆయన సేవకు నిలబెట్టినందుకు నీకు స్తోత్రాలయ్యా. నా ప్రతి అవసరం తీస్తున్నందుకు స్తోత్రాలయ్యా. నోటి కూరగా ఒక సాధనంగా నన్ను వాడుకుంటున్నందుకు నీకు స్తోత్రాలయ్యా. నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంత గొప్ప రక్షణనిచ్చి నిన్ను అద్భుతాలు చేస్తున్న దేవునికి ఏమి ఇచ్చిన రుణం నేను తీర్చుకోగలనయ్యా. నా హృదయంలో నుంచి చిన్న స్తుతి, ఆరాధన ప్రభు అయిన యేసు నామములో సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడి పల్లవి చరణం పాడుతుండగా కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపగే సింహాసనం నీలో నివసింపగే నా
దేవుని యొక్క ప్రభు యొక్క శరీరం, ప్రభు రక్తం మన మధ్యలో ఉంది. మనం పరీక్ష చేసుకొని ప్రభు శరీరాన్ని తీసుకుందాం పిల్లరా. ఎందుకంటే ప్రభు శరీరం, ప్రభు రక్తం తీసుకున్న వారే నిత్య జీవం గలవాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందరం ప్రార్థన చేసుకుందాం, మనం పరీక్ష చేసుకుందాం. ప్రభు శరీరం, ప్రభు రక్తం మన మధ్యలో ఉంది. అయితే ప్రభు శరీరం, ప్రభు రక్తం మనం తీసుకునే ముందుగా అయోగ్యులుగా చేతులు వేయకూడదు. అయోగ్యంగా చేతులు వేస్తే శిక్ష ఉంది. యోగ్యత కలిగి చేతులు వేయనట్టుగా, పరిశుద్ధత జీవితాన్ని కలిగి చేతులు వేయనట్టుగా, సమాధానం కలిగి చేతులు వేయనట్టుగా, నిజంగా ఇప్పుడు వాక్యంతో దేవుడు మాట్లాడినాడు, సమాధానం పరిశుద్ధత ఉండాలని. ఈ రెండు లేకుండా చేతులు వేయకూడదు. చూడండి ఈరోజు వాక్యం ద్వారా. కాబట్టి అట్లా మనం సరి చేసుకోవాలి. ఎవరితోనైనా సమాధానం లేకపోతే మొదటిగా నీ అర్పణ అక్కడే విడిచిపెట్టి వాళ్ళతో ముందుకు సమాధాన పడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన అర్పణ అర్పించినప్పుడు మనం సమాధానం లేకుండా అర్పించకూడదు. కాబట్టి ఈరోజు దేవుని ప్రభు శరీరాన్ని మనం తీసుకోబోతున్నప్పుడు నీ కుటుంబంలో ఎంత సమాధానం లేదా, నీ బంధుమిత్రులతో సమాధానం లేదా, నీ రక్త సంబంధిత సమాధానం లేదా, అయితే మొదటిగా నువ్వు సమాధాన పడాలి. తర్వాతనే ప్రభు శరీరంలో వాళ్ళు పొందాలి. ప్రభు దగ్గర క్షమాపణ అడిగి, ప్రభువును క్షమించు, అందరితో నేను సమాధాన పడతాను అని ఒక నిర్ణయం తీసుకొని తర్వాత దేవుని దగ్గర అడిగిన తర్వాత తీసుకునే ప్రయత్నం చేయండి. పరిశుద్ధత లోపించినట్లయితే ప్రభు దగ్గర కూడా క్షమాపణ అడిగి, ప్రభు రక్తంలో మనం కడగబడి ప్రభువును క్షమించాలని అడిగి మరలా యోగ్యులుగా ప్రభు దగ్గర అడిగి తీసుకోవాలా. ఈ ప్రయత్నం చేయండి. ఎందుకంటే అలా అడిగి తీసుకోకపోతే అయోగ్యంగా చేతులు వేస్తే శిక్ష ఉంది. ప్రభు శరీరం, ప్రభు రక్తం అయోగ్యంగా చేతులు వేస్తే శిక్ష. ఈలో రోగులైనారు, బలహీనులైనారు, కొంతమంది నిద్రించుచున్నారని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం పరీక్ష చేసుకున్నాం. శరీరంలో ప్రభు రక్తంలో పాలు పంపులు పొందుదాం. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు శరీరానికి ఉన్నప్పుడు ఆయన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించినాడు. తగిన తండ్రిని కొందరు స్తోత్రం తండ్రి అప్పగింపబడిన రాత్రి ప్రభు ఆయన రొట్టెను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంది. వందనాలు ప్రభాని యొక్క రొట్టెను బట్టి కొందనాలు స్తోత్రం, శరీరాన్ని బట్టి కొందనాలు స్తోత్రం. నలగొట్టబడి దంచబడి మెత్తను చేయ కళ్ళ మీద కాల్చబడినట్టుగా తండ్రి మీరు శరీరంలో ప్రభావం మా కోసం నలగొట్టబడి దంచబడి సమస్యను స్వరూపాన్ని కోల్పోయినారు. ప్రభావం మహిమలో ఉండవలసిన దేవుడు శరీరాన్ని ధరించుకొని వచ్చి మా కోసం మరీ నీకు స్తోత్రాలు వందనాలు. అయ్యా శరీరాన్ని తీసుకుంటుండగా అయోగ్య చేతుల యొక్క సహాయం చేయమని పరిశుద్ధపరచు. ప్రతి ఒక్కరిని సమాధానపరచు. వారి జీవితాలు అద్భుతం చేయాలి. మరణం వరకు నమ్మకంగా నీ సాక్షులుగా నిలబడగా అయ్యా ముందుకు సాగిపోవచ్చు. ఏ సునామం నడుచున్నాడు తండ్రి. ప్రభు యొక్క పరిశుద్ధమైనటువంటి ప్రభు శరీరం మన మధ్యలో ఉంది. పరిశుద్ధమైనటువంటి ప్రభు శరీరం మన మధ్యలోకి వస్తున్నప్పుడు మనము కొంచెంగా విడిచి తీసుకునే ప్రయత్నం చేద్దాం. విసరబడెను ప్రభు కాల్వరిలో, ప్రేమ సాత్యమను తిరుగుడిలో. విసరబడెను ప్రభు కాల్వరిలో, ప్రేమ సాత్యమను తిరుగుడిలో. పిండి వలెను పిసుకబడెను కాల్చబడే ప్రభు కాల్వరిలో. పిండి వలెను పిసుకబడెను కాల్చబడే ప్రభు కాల్వరిలో. ఆశతో యేసుని స్తుతించు, దోషములని భరించెను. ఎన్నో శ్రమలు నొందెను ప్రభువు, జననమొందినది మొదలుకొని. ఎన్నో శ్రమలు నొందెను ప్రభువు, జననమొందినది మొదలుకొని. కరిగి కారిన కాంటి నీళ్ళు రోదనములు తలపోయుచును. కరిగి కారిన కాంటి నీళ్ళు రోదనములు తలపోయుచును. ఆశతో యేసుని స్తుతించు, దోషములని
ఇప్పుడు చేస్తారు చూపిస్తే మీ మధ్యలో ప్రభు శరీరం తేబడుతుంది. అందిన వారు ప్రార్థన పూర్వకంగా ప్రార్థన చేసుకొని తీసుకునే ప్రయత్నం చేయండి. భోజనమైన పిమ్మట ఆయన మరొక ప్రార్థన ఇచ్చుకోండి. నా రక్తం ఆయన కొత్త నిబంధన చేయడం నన్ను జ్ఞాపకం చేసుకుని దీన్ని చేయడానికి ప్రభు సెలవిచ్చాను. నా రక్తం ఆయన కొత్త నిబంధన ప్రభు సెలవిచ్చినాడు. ప్రభు రక్తాన్ని బట్టి ప్రార్థన చేస్తాము. పరీక్ష చేసుకుందాం. ప్రభు రక్తం మన మధ్యలోకి వస్తుండగా మనం సిద్ధపడదాం ప్రభు రక్తాన్ని తీసుకోవడానికి. మహాపరిశుద్ధుడైన మా ప్రభుని వందనాలు స్తోత్రాలు. పరిపూర్ణ గారికి పాత్రను ఎత్తుకున్న రక్తములైన కొత్త నిబంధన వీళ్ళని జ్ఞాపకం చేసుకున్నాను సెలవిచ్చినారు. నన్ను జ్ఞాపకం చేసుకున్నారు. నిజంగా ప్రభు మీ రక్తాన్ని తాగుతున్నప్పుడు ప్రభు మా కోసం మీరు ప్రభు ఆయన బలైపోయినారంటే రక్తం చూపించినారు. నేను జ్ఞాపకం చూసుకోవడానికి కోసం ప్రభు వారం ఇలా చేస్తూ ఉన్నాను. ప్రభు నీ వందనాలు. ఈ వారంలో కాచి కాపాడినందుకు నీ వందనాలు. రక్తాన్ని ప్రభు అనైనా తీసుకున్న ప్రతి ఒక్కరూ ప్రభు మరణం వరకు నమ్మకంగా నీ మార్గంలో తండ్రి సాగడానికి, నీ సహవాసం ఉండడానికి సహాయం చేయమని, తండ్రి బలపరచమని, ప్రభు నీ రక్తాన్ని ఆశ్రయించిన ప్రతి బిడ్డల అవసరత తీర్చమని, తండ్రి నీ రక్తము తీసుకున్న ప్రతి ఒక్కరిని స్థిరపరచమని, మరణం వరకు నమ్మకస్తులని అనేక మందిని ప్రభు ఆయన తోడు చేయనట్టుగా అనేక మందిని చేర్చుకున్నట్టుగా నీ రాజ్యం కట్టుట్లో పాలిభాగస్తులుగా ఉన్నట్టుగా సహాయం చేయమని రక్తాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తెలియజేస్తాం. యేసు నామములో అడుగుచున్నాను. ఆమేన్. ప్రభు యొక్క పరిశుద్ధమైన రక్తం మన మధ్యలో ఉంది. పరిశుద్ధమైన ప్రభు రక్తం మన మధ్యలో మనం జ్ఞాపకం చేసుకుంటాము. కొంచెంగా ఎంతో విలువైన రక్తం మన కోసం చిందించిన ప్రభుని మనం జ్ఞాపకం చేసుకుంటాము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బలము. నీ రక్తధారనే ఇలా పాపిగా శ్రాయమిచ్చును. నీ రక్తధారనే ఇలా పాపిగా శ్రాయమిచ్చును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్రపరచును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్రపరచును. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బలము. నశించు వారికి నీ సిలువ వెర్రితనముగానున్నది. నశించు వారికి నీ సిలువ వెర్రితనముగానున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయున్నది. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బలము. నీ రక్తమే నా బలము. మిగిల్చబడినటువంటి ప్రభు శరీరం ప్రభు రక్తం మన మధ్యలో ఉంది. ప్రియులారా, మనం మిగిల్చబడిన ప్రభు శరీరాన్ని బట్టి మిగిల్చబడిన ప్రభు రక్తాన్ని బట్టి ప్రార్థన చేస్తాం. ఇంకా ఎవరికైనా అందనట్లయితే ఇప్పుడు చేస్తాను. పైకి చూపిస్తే ప్రభు శరీరం ప్రభు రక్తం ఏమన్నా తీసుకోకపోయి ఆగిపోయినట్లయితే సరి చేయబడుతున్నా తీసుకోనట్లయితే సరి చేయబడి ఎవరైనా మన చేతులు ఎత్తితే మీ మధ్యలోకి తేబడుతుంది. మిగిల్చబడిన ప్రభు శరీరం ప్రభు రక్తం ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడైన మా ప్రభు నీకు వందనాలు స్తోత్రాలు. ఈ పరిశుద్ధమైనటువంటి
ప్రభా మీ శరీరాన్ని పరిశుద్ధమైన మీ రక్తాన్ని తీసుకోవడానికి ఆ రక్తం తాగి ఆ శరీరం తీర్మానం నిత్యజీవం కలవడం నిజంగా ఇటు అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. ఈ వారం వల్ల కాచి కాపాడి మీ శరీరంలో పాలు పంపులు పొంది మీ రక్తంలో పాలు పంపులు పొంది గొప్ప కృపనిచ్చావు. మీ వందనాలు తండ్రి. అయ్యా నీ సహవాసంలో నీ బిడ్డలుగా మమ్మల్ని మీరు ఎన్నుకున్నందుకు నీకు వందనాలు. మాకు ప్రభా ప్రతి అవసరతల అక్కలు తీరుస్తూ ఆధ్యాత్మికంగా ముందుకు నడిపిస్తూ ప్రతి ఆపదలు ప్రతి ఒక్క శ్రమలు ప్రతి ఒక్క ఇబ్బందులు అన్నింటిలో తొలగిస్తూ తండ్రి మా వ్యతిరేకంగా ఎవరైతే వ్యతిరేకస్తులు రూపించమని ఆయుధాలు అవి ఫలించకుండానే చేస్తూ నీకు వందనాలు స్తోత్రాలు. ఇంత గొప్ప దేవుడు ప్రభువా నమ్మి నీ సన్నిధికి వచ్చిన నీ పిల్లల పక్షాన ప్రభు ఎటువంటి ప్రమాదాలు ఆవరించకుండా కాపాడుతున్న స్తోత్రాలు. అయ్యా దేవానికి వందనాలు స్తోత్రం. ఇంకా ముందు దినాలలో కూడా మీ బిడ్డల జీవితంలో అద్భుతంలో జరిగించమని చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరి మీద దర్శించమని అక్కర్ల అవసరం తీర్చమని తండ్రి శాతపడి శక్తుల చేత పీడించబడుతున్న వారు ఇక్కడ ఉన్నారు. దైవ శక్తుల చేత పీడించబడుతున్న వారు ఉన్నారు. కుటుంబంలో సమాధానానికి నెమ్మది లేకుండా సమస్యల వలయంలో చిక్కుకొనిపోయిన వారు ఉన్నారు. ఆర్థికంగా ఇబ్బందులతో సమస్యలతో చిక్కుపోయిన ఉన్నారు. ప్రభువైనా ఉద్యోగం లేక ఉన్న వారు ఉన్నారు. వివాహాలు కాని వారు ఉన్నారు. తండ్రినైనా వీరందరినీ మీరు దర్శించమని ప్రాముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఉన్నారు. వీరందరూ దర్శించమని ప్రతి అవసరం తీర్చమని ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, తండ్రి వివాహాలు కాని వారికి వివాహాలు తండ్రి మీరు కార్యము జరిగించమని విడిపోయిన కుటుంబాలు కలపబడాలి. వారి కార్యం జరిగించమని అద్భుత కార్యం జరిగించమని ఈ స్థలంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం జరిగించి సాక్ష్యాలు చెప్పినట్టు సాయం చేయమని యేసు నామములో తండ్రి ఈ యొక్క పరిచర్యకు అవసరాలన్నీ మీరు తీసుకున్నందుకు స్తోత్రాలు తెలియజేస్తూ వందనాలు తెలియజేస్తూ మీ దాసుడు ప్రభు అప్పటి ప్రాంతంలో వస్తున్నటువంటి ప్రభు మీ యొక్క కుమారుడి విషయంలో ప్రత్యేకంగా ప్రభు రాసిన విషయంలో మీ కార్యం జరిగించి వివాహం విషయంలో ప్రభు మీరు కార్యం జరిగించినందుకు డేటు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు వందనాలు. అది సక్రమంగా క్రమంగా జరగడానికి మీరు సాయం చేయమని మీ నామానికి మహిమ వచ్చినట్టుగా కార్యం జరగడానికి సాయం చేయమని ఆ ప్రతి ఒక్క ఇబ్బందులు సమస్యలు తొలగించినందుకు నీకు వందనాలు. ఆర్థికంగా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాయం చేయమని అన్ని మీరు సమకూడి జరిగించమని నీ కార్యం జరిగించమని సంఘంతో ప్రభా సంతోషకరంగా ప్రభానైనా జరగడానికి మీరు సాయం చేయమని కార్యం జరిగించమని శరీరంగా ప్రభా చేరి వచ్చిన బిడ్డలు ఉన్నారు. ప్రభా 2 దినాల బర్త్డే జరుపుకుంటున్నట్టు మీ ప్రియ కుమార్తె ప్రభానైనా కుటుంబంలో కార్యం జరిగించమని రోజు ప్రభా ఇంకను తండ్రి ఎవరి గృహాలతో ప్రార్థన అవసరంతో కలిగి ఉన్నారు. వారి గృహాలలో ప్రభు స్తుతి కోడికలు పెట్టించుకోవాలని ఉన్నారో వారందరికీ కూడా దర్శించమని వారి కుటుంబ సభ్యులు వారి బంధుమిత్రులు రక్త సంబంధికులు ఏ ప్రాంతాలు ఉన్నారో వారు ఉన్న ప్రాంతాలకు కూడా ప్రభు ఈ స్వార్థను తీసుకెళ్లాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆ ఆలోచనలు కూడా నిశ్చితమైన జరిగించమని ఆ ప్రాంతాల్లో కూడా మీటింగ్స్ జరగడానికి సాయం చేయమని కార్యం జరిగించమని రోగులను బాగు చేయమని అనేకులను ప్రభావాన్ని బ్రతికించమని చనిపోయిన వారిని లేపమని స్వస్థపరచమని యేసు నామములో పరిచయం ఈ విధంగా మీరు నడిపిస్తున్న స్తోత్రాలు. చాలా దూర ప్రాంతం నుండి ప్రయాసపడి వచ్చిన మీ ప్రియ కుమారులు ప్రభావైన అనుమతి వందనాలు స్తోత్రాలు. వారికి ఇచ్చిన సంతానం స్తోత్రాలు. మోసూరు ప్రాంతం నుండి వచ్చారు, మీ బిడ్డలు మీరు దీవించండి. కొడపాడు ప్రాంతం నుండి వచ్చారు, మీ బిడ్డలు దీవించండి. యాదూరు ప్రాంతం నుండి వచ్చారు, మీ బిడ్డలు దీవించండి. ఒక్కొక్కరు ప్రతి అవసరం మీరు తీర్చమని వారి మీద ఉన్నటువంటి ప్రతి శాపం పాపం దోషం బద్ధకాలని దేశంలో కాలిపోను గాక సహాయం చేయమని అద్భుతాలు జరిగించమని నెమ్మదిని దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి ఆమేన్. పిల్లరా మనం లేచి నిలబడదాం. పరిచర్య కోసం సిద్ధపరచబడిన కానుకలు సమర్పించే ప్రయత్నం చేద్దాం. పాట పాడుతుండగా పరిచర్య కోసం సిద్ధపరచబడినటువంటి విలువైన శ్రేష్టమైన కానుకలు సమర్పిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. త్రోసివేయకు ఓ దేవా నన్ను నీ సన్నిధిలో నుండి తీసివేయకు నా ప్రభువా నన్ను నీ సంఘములో నుండి త్రోసివేయకు ఓ దేవా నన్ను నీ సన్నిధిలో నుండి తీసివేయకు నా ప్రభువా నన్ను నీ సంఘములో నుండి అతిక్రమము చేసినానయ్యా నీ ఆజ్ఞలు మరచినాను
ప్రార్థన చేస్తారు. తండ్రి ప్రేమ నమ్మదగిన దేవ యేసుక్రీస్తు ప్రభువాన్ని కొందరం స్తోత్రములైనా అవును ప్రభువైన తండ్రి
మాతో సుడిగా నేను తండ్రి మీ దాంట్లో మీరు నిలుపుకొని మాట్లాడుకుంటూ వచ్చిన ప్రతి మాటను బట్టి మీకు వందనములు స్తోత్రంలోనైనా మా చూపులు ఎలా ఉండాలో మా నడక ఎలా ఉండాలో మీ పిల్లలుగా మార్చబడిన తర్వాత మేము ఎలా జీవించాలో ప్రభు తండ్రి అయ్యా నీ దాసులు నిలబెట్టుకొని మీరు మాతో మాట్లాడిన దేవానికి వందనములు స్తోత్రములనైనా అవును ప్రభు నేను తండ్రి లోకంలో నశించుతున్న మమ్మల్ని నేను తండ్రి కేవలం నీ కృప చేత నీ కర్ణ చేత రక్షించుకున్న దేవానికి వందనములు స్తోత్రములనైనా ఎంతో ప్రేమ చూపించావయ్యా మా పట్ల ఎంత కనికరం చూపించావయ్యా మా పట్ల అవును దేవ ప్రతి విషయంలో నేను తండ్రి అయ్యా ఎక్కడ నా బిడ్డలు తప్పిపోతారో అని నేను తండ్రి అయ్యా నీ దాసుల ద్వారా నేను తండ్రి మాతో మాట్లాడే గొప్ప దేవానికి వందనములు స్తోత్రములనైనా నీ పిల్లలమైన మేము నేను తండ్రి మాకు సాక్ష్యం కలిగిన తండ్రి మా మరణ వరకు నమ్మకంగా బ్రతుకులకు మీరు సహాయం చేయండి మీరు కృప చూపించండి దేవానికి వందనములు స్తోత్రములనైనా ఎక్కడ కూడా మా నడవడిక వల్ల కానీ మా చూపుల వల్ల కానీ మా మాటల ద్వారా కానీ ఎక్కడ కూడా ప్రభు నేను తండ్రి అయ్యా లోకంలో కలిసిపోయి విడుదలగా మేము ఉండకుండా ప్రభు ప్రతి నిమిషానికి ప్రతి క్షణానికి ప్రతి గంటకు ప్రభు నేను తండ్రి మమ్మల్ని మేము సరి చేసుకొని నేను తండ్రి అయ్యా నిన్ను అడుగుటకు మీరు సహాయం చేయండి మీరు కృప చూపించండి దేవానికి వందనములు స్తోత్రములనైనా అవును దేవ మీ బిడ్డలు నేను తండ్రి క్షేమంగా ఇక్కడ చేర్చబడి నేను తండ్రి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని నేను తండ్రి అయ్యా మాకును దయచేసిన గొప్ప దేవానికి వందనములు స్తోత్రములనైనా ఎంతో మంది ప్రభు ఈ దినాన్ని నేను తండ్రి విడిచిపెట్టి లోకంలో కలిసిపోతున్నారు కదయ్యా ఇంత గొప్ప కృప మాకును ఇచ్చినందుకు నీకు వందనములు స్తోత్రములనైనా ఆ బిడ్డలందరినీ కూడా ప్రభు మీరు రక్షించండి మీరు కృప చూపించండి దేవానికి వందనములు స్తోత్రములనైనా ఇక్కడ చేర్చబడిన మీ బిడ్డలు ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున మీరు దీవించండి ఆశీర్వదించండి దేవానికి వందనములు స్తోత్రములనైనా ఆరోగ్య పాలనలకు ఆరోగ్యాన్ని మీరు దయచేయండి కృప చూపించండి అయ్యా సంతానం లేని వారికి మీరు సంతానాన్ని మీరు దయచేయండి కృప చూపించండి ఉద్యోగాలు లేక బాధపడి మీ బిడ్డలకు ఉద్యోగాలు చక్కటి ఉద్యోగాలు మీరు దయచేయండి కృప చూపించండి దేవా నీకు వందనములు స్తోత్రములనైనా పెళ్లి విషయాల్లో ప్రభు నేను తండ్రి మీ బిడ్డలకు నేను తండ్రి మీరు సహాయం చేయండి కృప చూపించండి నైనా పెళ్లి అవసరతలు కలిగిన యవనస్తులనైనా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోనండి చక్కటి సంబంధాలు కుదిరి నేను తండ్రి అయ్యా అవును ప్రభు పెళ్లి మంచిగా జరగడం మీరు సహాయం చేయండి కృప చూపించండి దేవా నీకు వందనములు స్తోత్రములనైనా మోతుగురు ప్రాంతం నుంచి వచ్చిన మీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి ఆ కుటుంబంలో మీ వెలుగుతో మీరు నింపండి దేవా నీకు వందనములు స్తోత్రములనైనా ఆ కుటుంబం సరిపోక ఎందరైతే నేను తండ్రి అయ్యా పన్నాగాలు పడుతున్నారో వారిని మీరు దీవించండి ఆశీర్వదించండి నీ సన్నిధిలో వాళ్ళు గడుపుటకు నేను తండ్రి నీకు నమ్మకం బ్రతుకులకు మీరు సహాయం చేయండి మీరు కృప చూపించండి దేవానికి వందనములు స్తోత్రములనైనా ఈ కుటుంబం నేను తండ్రి ఆ గ్రామంలో ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండటకు సహాయం చేయండి నైనా పిల్లలకు మంచి భవిష్యత్తును మంచి ఆరోగ్యం మీరు దయచేయండి మీ బిడ్డ నేను ప్రెగ్నెంట్ అక్కడ ఉంటుండగా ప్రభు నేను తండ్రి అయ్యా మంచి ఆరోగ్యం మీరు దయచేయమని చక్కటి కుమారుని మీరు దయచేయమని నేను మంచిగా డెలివరీ అవడానికి మీరు సహాయం చేయమని కృప చూపించమని వేడుకుంటున్నాను అలాగే ప్రభు నేను తండ్రి కోటపల్లి నుంచి వచ్చిన మీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకున్నాడు దేవానికి వందనములు స్తోత్రములనైనా మీ బిడ్డల పాటలు మీరు ఆలకించి అవును కుమారుని గురించి మీరు ప్రార్థించండి అని చెప్పినప్పుడు నేను తండ్రి ఆ పాటలు ఆలకించి నేను గొప్ప దేవ సంబంధం కుదురుటకు నేను తండ్రి పెళ్లి కూడా కన్ఫర్మ్ అయిన తండ్రి ఒక డేట్ పెట్టుకున్నట్టు మీరు చూపించిన ప్రేమను బట్టి కృపను బట్టి మీకు వందనములు స్తోత్రములనైనా పెళ్లి జరిగేటప్పుడు ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రభు నేను తండ్రి అయ్యా పెళ్లినైనా మీకు మహిమకరంగా జరిగించుకోమని కృప చూపించమని వేడుకుంటున్నాను అలాగే ప్రభు నేను తండ్రి మీ బిడ్డకి ఇచ్చిన స్వరాన్ని బట్టి మీకు వందనములు స్తోత్రములనైనా ఇంకా మంచి స్వరాన్ని మీరు దయచేయండి ఇంకా మీ సన్నిధిలో నేను తండ్రి యొక్క సమయం గడుపుటకు మీరే సహాయం చేయమని కృప చూపించమని అలాగే ప్రభు యాలూరు ప్రాంతం నుంచి వచ్చిన మీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోనండి అయ్యా ఆరోగ్యాల పాలని మీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోనండి జయమాటి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి సుబ్బలక్ష్మి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి నైనా అయ్యా మీకు వందనములు స్తోత్రములనైనా ఇంకా సిస్టర్ వాళ్ళు వచ్చినారైనా పేరు పేరునైనా మీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోనండి ఏ అవసరతలతో వచ్చినారో ప్రభు మీరు ఎరిగిన వారు మీరు సహాయం చేయండి మీరు కృప చూపించండి దేవానికి వందనములు స్తోత్రములనైనా కుమారాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి ఇచ్చిన ఆరోగ్యం బట్టి మీకు వందనములు స్తోత్రములనైనా ఇంకా మంచి ఆరోగ్యం మీరు దయచేయండి కృప చూపించండి గృహం చుట్టూ యొక్క కంచె వేసి కాపుదలు దయచేయండి అయ్యా వీళ్ళ మంటి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని దీవించండి ఆశీర్వదించండి బాబాయ్కి కంటి చూపులు మీరు దయచేయండి కృప చూపించండి దేవానికి వందనములు స్తోత్రములనైనా వాళ్ళ కుటుంబాల చుట్టూ కూడా ప్రభు మీ యొక్క అగ్ని కంచె వేసి కాపుదలు దయచేయండి నైనా తండ్రి అయ్యా అవును ప్రభా మీ బిడ్డలు నైనా తండ్రి అయ్యా అవునైనా అవును తండ్రి పేరైతే తెలియదు నైనా మీ బిడ్డలు
గృహంలోనైనా చీకటి ప్రభావంతో బాధపడుతున్నారు తండ్రి. ఆ బిడ్డలను కూడా మీరు నడిపించినందుకు మీకు వందనములు స్తుతులు స్తోత్రములనైనా. మీ వెలుగుతో మీరు నింపండి అయ్యా. మీరు కృప చూపించండి. కుటుంబం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు రక్షించండి నైనా. కుమార్తెను మీరు దీవించండి, ఆశీర్వదించండి. యవనస్తుడు వచ్చిన మీరు జ్ఞాపకం చేసుకోండి దేవానికి వందనములు స్తుతులు స్తోత్రములనైనా. ఈ కుటుంబం అంతా కూడా ప్రభు నీ సన్నిధిలో గడుపుటకు, నీ సన్నిధిలో ఆనందించడం, నీ సన్నిధిలో ఫలించడం మీరు సహాయం చేయండి. కృప చూపించండి దేవానికి వందనములు స్తుతులు స్తోత్రములనైనా. బ్రదర్ నవీన్ మీరు జ్ఞాపకం చేసుకుంటండి నైనా. జాబ్ విషయంలో మీరు సహాయం చేయండి. పెళ్లి విషయంలో మీరు కృప చూపించండి దేవానికి వందనములు స్తుతులు స్తోత్రములనైనా. మీకు మహిమకరంగా మీరు జరిగించుకోమని కృప చూపించమని ఇక్కడ చేర్చబడిన మీ బిడ్డలు ప్రతి ఒక్కరిని కూడా పేరు మీరు దీవించి ఆశీర్వదించమని, చిన్న బిడ్డలు వచ్చిన చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం మీరు దయచేయమని కృప చూపించమని, నా పట్ల మీరు చూపించిన ప్రేమను బట్టి కృపను బట్టి మీకు వందనములు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ ఇక్కడ నేను తండ్రి మీ బిడ్డలు నేను తండ్రి గుప్పులు విప్పించి కానుకలు మీరు దీవించండి, ఆశీర్వదించండి దేవా. నీకు వందనములు స్తుతులు స్తోత్రములనైనా. అవును ప్రభు, ఈ కానుకలు నేను తండ్రి అయ్యా మీ రాజ స్వార్థ ప్రకటించటకు వాడబడటకు మీరు సహాయం చేయమని కృప చూపించమని, ప్రతి పనిలో మీరు తోడుగా ఉండి ముందుకు నడిపించమని, 7వ తారీఖున నేను తండ్రి అయ్యా మీ చిత్తం అయితే ప్రభు నేను తండ్రి రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్లో నేను తండ్రి అయ్యా మీ బిడ్డలకు అన్నాలు భోజనాలు ఏర్పాటు చేసి నేను తండ్రి పెట్టాలనుకుంటున్నాగా మీ కృప చేత మీరు నింపమని, అవును ప్రభు నేను తండ్రి ఎవరైనా ప్రేరేపిస్తే నేను తండ్రి అయ్యా సహకరించి ముందుకు వచ్చేటప్పుడు మీరు సహాయం చేయమని, అలాగే ప్రభు నేను తండ్రి పరిశుద్ధ బల్ల మీద నేను తండ్రి క్లాత్ నేను వైట్ క్లాత్ వాక్యంతో నేను తండ్రి అయ్యా తీసుకురావాలని ప్రార్థన చేస్తున్నాగా నేను తండ్రి ఎవరైనా నేను తండ్రి మీ బిడ్డలు ప్రేరేపిస్తే నేను తండ్రి ముందుకు వచ్చేటప్పుడు మీరు సహాయం చేయమని కృప చూపించమని, మా ప్రతి ఒక్క అక్కర్లు మీరు తీర్చమని కృప చూపించమని, మందిరం విషయంలో మీరు సహాయం చేయమని కృప చూపించమని, చక్కటి మందిరం కట్టుకొని నేను తండ్రి అయ్యా ఆలు ప్రభు నిన్ను మేము ఆరాధించే భాగ్యాన్ని మీరు దయచేయమని కృప చూపించమని, మీకు మహిమకరమైన కార్యాలను మీరు జరిగించుకోమని కృప చూపించమని, ఆలు ప్రభు నేను తండ్రి సౌండ్ బాక్స్ కూడా మీ చిత్తమైతే మీరు దయచేయమని కృప చూపించమని, మీ బిడ్డలనైనా తండ్రి అయ్యా అవునైనా ఎవరైనా మీ చిత్తమైతే ప్రేరేపించి నేను తండ్రి తీసుకొని వచ్చేటకు సహాయం చేయమని, అవును ప్రభు మీరే కృప చూపించమని, ఇక్కడ చేర్చబడిన మీ బిడ్డలు ప్రతి ఒక్కరిని కూడా పేరు మీరు దీవించి ఆశీర్వదించమని, అవును ప్రభు నన్ను మీరు జ్ఞాపకం చేసుకుని అయ్యా అవును ప్రభు నా మరణ వరకు మీకు నమ్మకంగా నేను పని చేయటప్పుడు నేను తండ్రి మీరే సహాయం చేయమని కృప చూపించమని, మాటల ద్వారా కానీ సూపుల ద్వారా కానీ ఎవరితో నేను మాట్లాడేటప్పుడు కూడా ప్రభు నేను తండ్రి మీ ప్రేమ కలిగి నేను మాట్లాడటకు మీరు సహాయం చేయమని కృప చూపించమని, నన్ను నేను తగ్గించుకొని నేను తండ్రి నీ నామాన్ని హెచ్చించుటకు మీరే సహాయం చేయమని కృప చూపించమని, మా ప్రభును నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ నిండిన సహవాసం సల్లి ఇప్పుడు ఎల్లప్పుడూ చేర్చబడిన మనకు సకల పరిశుద్ధులు నిత్యమైన కృప మనకు సమృద్ధిగా తోడై ముందుకు నడిపించును గాక. ఆమేన్. చేర్చబడిన ప్రార్థన చేస్తాం కదా. అందరు కూడా ఒకరొకరు వందనాలు చెప్పుకోండి.